చూపిస్తున్నటువంటి ప్రేమ, ఆయన పసిపిల్లల మీద చూపిస్తున్నటువంటి ఆప్యాయత అక్కడ రాష్ట్రం మొత్తం చూస్తే వీళ్ళు అవి తట్టుకోలేక కావాలని ఇష్టానుసారం సైకోలుగా మారి ఆ తెలుగుదేశం జనసేన పార్టీ సోషల్ మీడియాలో కంటగింపుగా మారిపోయి ఇష్టానుసారం మార్పింగ్ చేశారు. మానసికంగా వేధిస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో. ఈ రోజు కూడా ఆగల వాళ్ళ సోషల్ మీడియాలో ప్రచారం. ఈ రోజు కూడా ఆగల ఆ ప్రచారం. చెప్పాను కదా ఇప్పుడే. ఆ పాప పేరు దేవికారెడ్డి, విజయవాడలో ఉంటారు. వాళ్ళ ఫాదర్ ఒక ప్రైవేట్ ఎంప్లాయ్, అలాగే వాళ్ళ మదర్ ఒక కాలేజీలో పనిచేస్తారు. ఏం వాళ్ళు రవీంద్ర భారతి పబ్లిక్ స్కూల్లో చదవకూడదా? అమ్మఒడి అడగకూడదా? పేద మధ్య తరగతి కుటుంబాల వాళ్ళు మంచి స్కూల్లో చదవకూడదా? ఇంగ్లీష్ మీడియం చదవకూడదా? మంచి స్కూల్లో చదువుకుంటే, మంచి చదువుకుంటే వాళ్ళకి అమ్మఒడి ఇవ్వరా? పేద మధ్య తరగతి కుటుంబాలని పిల్లలు ఎప్పుడు కూడా కింది స్థాయిలో ఉండాలని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉంటే మీరు సోషల్ మీడియాలో అయ్యే చేస్తా ఉన్నారా? మీరు వీటిల మీద కాదు ట్రోలింగ్ చేయాల్సింది. మన యూనివర్సిటీలో ఆడపిల్లల బాత్రూంలో కెమెరాలు పెట్టారు అన్నారు కదా, ఆ రోజు ఎక్కడికి పోయారు మీరందరూ? ఆ రోజు ఎక్కడికి పోయారు? అది తప్పని ఎందుకు ఖండించలేకపోయారు? గొడ్లవల్లేరు ఘటనలో సీసీ కెమెరాలు పెట్టారు అన్నారు కదా, ఆ రోజు ఆడపిల్లలు చాలా రోజులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేశారు కదా, ఆ రోజు మీరు ఎందుకు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టలేకపోయారు? ఎందుకు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించలేకపోయారు? రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రభుత్వ పాఠశాలలకు వెళ్ళి పిల్లలకి దొడ్లు కడిగించడం నేర్పించడం చెప్పినప్పుడు ఎక్కడికి పోయారు మీరందరూ? అవి మీకు తప్పు అనిపించలేదా? జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక పసిపాప ఆప్యాయంగా పలకరించి దగ్గరికి వెళ్తే ఇంత దారుణంగా మీరు ట్రోలింగ్ చేయాలా? ఆ పసి హృదయం తట్టుకోగలదా? గతంలో ఒక ప్రభుత్వ పాఠశాలలో పాప ఇంగ్లీష్లో బాగా మాట్లాడితే అప్పుడు అలాగే ట్రోలింగ్ చేశారు. ఆ పాప మానసిక ఆవేదన తట్టుకోలేక కుంగిపోయి చివరికి కౌన్సిలింగ్ వరకు వెళ్లాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. ఏం చేశారు తప్పు ఈ పసిపిల్లలు? ఏం చేశారు? అంటే మీకు నచ్చకపోతే వాళ్ళ మీద ఎవరు అభిమానం చూపించకూడదా? వాళ్ళని ఆత్మహత్య చేసుకునేలాగా మీరు అందరూ ప్రేరేపిస్తారా? మీరు ఆత్మహత్య చేసేలాగా ప్రేరేపిస్తారా? అసలు మీరు మనుషులేనా? కడుపుకు అన్నం తింటున్నారా? రాజకీయ విభేదాలు ఉంటే అవి పార్టీలకు సంబంధించిన అంశం, వాటిని రాజకీయంగానే చూసుకోవాలి. మీ కక్షలకి, మీ క్రోధాలకి, విషం నింపుకున్న మీ బుర్రలకి చిన్నపిల్లల్ని టార్గెట్ చేస్తారా? అసలు మీరు మనుషులు అనిపించుకోవడానికి అర్హత ఏమైనా ఉందా? మీలో కొద్దిగైనా మానవత్వం ఉందా? అసలు టీడీపీ జనసేన సోషల్ మీడియా కార్యకర్తలు మానవత్వాన్ని మర్చిపోయి ఎంత దారుణంగా ప్రవర్తిస్తారా? స్కూల్కి వెళ్ళే చిన్నపిల్లల్ని టార్గెట్ చేస్తారా? వాళ్ళ కుటుంబాల్ని రోడ్డు మీద పడేస్తారా? సోషల్ మీడియాని మంచి కోసం వాడుకుందాం, చెడు పోస్టులు చేయొద్దని ఓ పక్కన పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెడతా ఉన్నారు, మరొక వైపున ఈ సైకో బ్యాచ్లు చిన్నారుల మీద కూడా ఎంత పాశవికంగా దాడి చేస్తారా? చెప్పండి. ఓ పక్కన ప్రజా సమస్యల్ని ప్రస్తావిస్తున్న వాళ్ళని మీరేం వదలట్లేదే, అక్రమంగా కేసులు పెడతా ఉన్నారు, వాళ్ళని జైలుకి పంపిస్తా ఉన్నారు. ఇవాళ మరి ఒక చిన్నారి మీద ఇంత దారుణంగా ప్రవర్తించినటువంటి ఈ సోషల్ మీడియాలో నేరాలకు పాల్పడినటువంటి వీళ్ళందరి మీద డీజీపీ గారు మీరు ఖచ్చితంగా ఫోక్సో కేసు నమోదు చేయాలి. ఈ సైకో బ్యాచ్ మీద
మీరు ఫోక్సో కేసు నమోదు చేయాలి, చట్టపరంగా వాళ్ళందరినీ శిక్షించాలి, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. హోంశాఖ మంత్రి అనిత గారు కూడా స్పందించాలి. ఒక పసిపిల్ల మీద ఇంత దారుణంగా సోషల్ మీడియా వేదికగా వేధింపులకు గురి చేసి ట్రోలింగ్ చేస్తూ ఉంటే మీరు మౌనంగా ఉండడం దేనికి సంకేతం? దేనికి సంకేతం? ఒక పసిపిల్లని హెరాస్ చేయమనా, మానసికంగా వేధించమనా, ఆత్మహత్య చేసుకునేలాగా సోషల్ మీడియాలో ఈ టీడీపీ జనసేన మోకలు ప్రేరేపిస్తా ఉంటే మీరు మౌనంగా కూర్చున్నారంటే దేనికి సంకేతమో కూడా మీరు సమాధానం చెప్పాలి. మీరు సమాధానం చెప్పాలి. మరొకసారి రాష్ట్రంలో అన్యాయంగా, అక్రమంగా పసిపిల్లల మీద, ఆడపిల్లల మీద ఇలాంటి ట్రోలింగులు చేసిన, వేధింపులకు గురి చేసిన ప్రభుత్వం వారి మీద చర్యలు తీసుకోకపోతే తప్పనిసరిగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాటిని ధీటుగా ఎదుర్కొంటది. ఆడపిల్లలకి, పసిపిల్లలకి అండగా నిలబడుతుందని కూడా మేమైతే తెలియజేస్తాం. ఖచ్చితంగా ఇస్తాం. ఎందుకనంటే ఎంత దారుణంగా అంటే తల్లిదండ్రులను మార్చేసి, ఫోటోలను మార్చేసి, వాళ్ళ యొక్క అన్ని చదువుని, స్కూళ్ళని అన్ని మార్చేసి ఇంత దారుణంగా వేధింపులకు గురి చేశారు. కాబట్టి ఫస్ట్ మేము రాష్ట్రంలో ఉండే డీజీపీ గారిని, ప్రభుత్వాన్ని ఫోక్సో కేసు నమోదు చేయాలి. అలాగే ఎవరైతే సోషల్ మీడియా ట్రోలింగ్ చేశారో వాళ్ళ ఐడీలన్నీ కూడా మేము ఇక్కడ ఇప్పుడే చూపించాం. వాళ్ళందరి మీద కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాను. తప్పనిసరిగా జాతీయ స్థాయిలో కూడా ఫిర్యాదు చేస్తాం. ముందు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. తీసుకోకపోయినా కూడా దీని మీద మేము చాలా బలంగా చట్టపరమైన పోరాటం చేస్తాం.